దొంగతనం జరిగినప్పుడు ఓ దొంగతనం కేసులో ఇక్కడ 2 కోణాలు ఉంటది. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. యూ షుడ్ డిబేట్ ఇట్, పబ్లిక్ లో డిబేట్ చేయండి. 2 కోణాలు ఉంటది. దొంగ పట్టుకున్నప్పుడు వాడి ఆస్తులని స్వాధీనం చేసుకోవడానికి చట్టం లేదు, కాన్స్టిట్యూషనల్ గా లేదు. ఇప్పుడు దొంగలు పట్టుబడుతుంటారు. బంగారం దొంగతనం చేశాడు, వెళ్లి దొంగతనం చేశాడు, ఇంట్లో మర్డర్ చేసి దొంగతనం చేశాడు. మర్డర్ చేస్తే క్రిమినల్ కేసు, యావజ్జీవ శిక్ష లేకపోతే ఉరి శిక్ష పడచ్చు. కానీ చోరీకి సంబంధించి 10 రోజులు శిక్ష ఇచ్చు, 1 నెల రోజులు శిక్ష ఇచ్చు, 6 నెలల శిక్ష ఇచ్చు. ఇట్స్ ఎనఫ్. ఫస్ట్ టైం దొరికినోడికి అంతే ఉంటుంది. ఇతని దగ్గర ఒక $800 ఎంతో దొరికినాయి. రవికుమార్ $800. ఈ డిప్యూటీ ఈవో కూడా కాదు, వీళ్ళ తరపున అక్కడ ఉంటుంది కదా జియంగార్ల ఆశ్రమం, వాళ్ళ తరపున సూపర్వైజర్ అనమాట. అంటే అక్కడ ఏం అవుతుంటాయంటే ఈ జియంగార్లు అంటే ఎవరు? ఆలయ కార్యనిర్వాహకులు. అంటే ఏది పౌరాణిక లెక్క ప్రకారం ఒరిజినల్ మనకి ఇవో వీళ్ళు ఒరిజినల్ గా అక్కడ ఏదైతే ఆలయ నియమాలు మొట్టమొదటి రూపొందించినప్పుడు ఆ రోజున స్వామీజీ ప్రతిపాదించినటువంటిది జియంగార్ అంటే కాపల టోటల్ వ్యవహారాలు. అంటే ఒకళ్ళకి ఆగమ శాస్త్ర ప్రకారం ఒకళ్ళకేమో ఈ ప్రసాదాలు చేయమన్నారు, ఒకళ్ళకేమో ప్రసాదాలకు సంబంధించిన ఇవన్నీ తీసుకురమ్మని అన్నారు, ఒకళ్ళనేమో అర్చన చేయమన్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళకి డ్యూటీ కేటాయించేశారు. కేటాయించాక ఈ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు, ఒకళ్ళకొకళ్ళకి ప్రాబ్లం వస్తే సమన్వయం చేసేది ఎవరు అన్నది ఆ రోజున పెట్టబడిన వ్యక్తి పేరు జియంగార్. జియంగార్ అనేటటువంటిది ఆ రోజున ఉన్నటువంటి